హలో ఫ్రెండ్స్, ఈరోజు హైదరాబాద్ నుంచి వియత్నాంకి ఎలా ట్రావెల్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ట్రిప్ టోటలీ బడ్జెట్ ఫ్రెండ్లీ. బై ది వే, దిస్ ఇస్ ఉదయ్ మల్లార్పు. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. హైదరాబాద్ నుంచి వియత్నాంకు డైరెక్ట్ ఫ్లైట్ అవైలబిలిటీ లేదు. ఇండియాలో మేజర్ సిటీస్ అయిన న్యూఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై అండ్ కొచ్చి నుంచి డైరెక్ట్ ఫ్లైట్ మనకు అవైలబుల్గా ఉంది. సో నేను హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వరకు విస్తారా ఎయిర్లైన్స్ని చూస్ చేసుకున్నాను. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన 1 అవర్ తర్వాత ఫ్లైట్లో మీల్స్ ఇచ్చారు. అది మనం బుక్ చేసుకునేటప్పుడే మనం చూస్ చేసుకోవాలి. కొన్ని ఎయిర్లైన్స్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు, కొన్ని ఎయిర్లైన్స్కి మనం అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. ఇచ్చిన 10 minutes తర్వాత కాఫీ ఆర్ టీ ఆఫర్ చేస్తారు. మీరు చూస్ చేసుకోవచ్చు. మీకు కాఫీ అయితే కాఫీ లేదా టీ అయితే టీ. యాడ్ చేసుకోవడానికి షుగర్ అండ్ మిల్క్ రెండు ప్రొవైడ్ చేస్తారు. ఢిల్లీ రీచ్ అయ్యాక మన లగేజ్ బ్యాగ్ని కలెక్ట్ చేసుకోవాలి. మనం ఫ్లైట్లో ఉన్నప్పుడే మన లగేజ్ బ్యాగ్ ఏ కన్వేయర్ బెల్ట్ మీద వస్తుందో వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. నా లగేజ్ బ్యాగ్ కలెక్ట్ చేసుకున్నాక న్యూఢిల్లీ నుంచి నాకున్న కనెక్టివిటీ ఫ్లైట్ ఏదైతే ఉందో ఆ కౌంటర్కి వెళ్ళాను. వన్స్ మీరు లగేజ్ బ్యాగ్ తీసుకున్నాక మీరు ఎయిర్పోర్ట్లో వెళ్తూ ఉంటే మీకు నంబర్ ఆఫ్ కౌంటర్స్ ఓపెన్స్తూ ఉంటాయి. లైక్ ఇండిగో, ఎయిర్ ఇండియా, విస్తారా, ఎమిరేట్స్ అలా. నేను న్యూఢిల్లీ నుండి బుక్ చేసుకున్న ఎయిర్లైన్స్ విజెట్ ఎయిర్లైన్స్. సో నేను ఆ కౌంటర్ కాడికి వెళ్తున్నాను. లైన్లో 10 minutes వెయిట్ చేశాక నా లగేజ్ వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేసి వాళ్ళ నుండి బోర్డింగ్ పాస్ తీసుకున్నాను. బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇమిగ్రేషన్ కౌంటర్కి వెళ్ళాను. నాకు న్యూఢిల్లీ నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఉంది కాబట్టి నా పాస్పోర్ట్ చెకింగ్ ఇక్కడే. ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయాక ఎయిర్పోర్ట్లో డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాను. నా ఫ్లైట్ midnight 12:05కి 12:05కి స్టార్ట్ అవ్వాల్సిన నా ఫ్లైట్ సిగ్నల్ ఇవ్వలేదని midnight 1కి స్టార్ట్ చేశారు. న్యూఢిల్లీ నుండి వియత్నాంకు 5 hours ఫ్లైట్ జర్నీ ఉంటుంది. సో దీని కంటిన్యూ వీడియో రేపు చూద్దాం. గుడ్ నైట్ ఫ్రెండ్స్.